ఒకరోజు అక్బర్ మహారాజు తన సభలో మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు అని అన్నారు. అది బీర్బల్ ఒప్పుకోలేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. అతని తెలివితేటలు, మేధస్సు మీద చాలా నమ్మకం. కాని అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా. అందుకనే మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్కి పరీక్ష పెట్టారు. సరే, రేపిద్దరం మారువేషం వేసుకుని నగర పర్యాటన చేద్దాము. ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చూపిస్తాను అని బీర్బల్ ఒప్పుకున్నాడు. అనుకున్న ప్రకారం మొన్నాడు ఇద్దరూ మారువేషం వేసుకుని నగర పర్యాటన చేశారు. నగరంలో ఒక మిఠాయిలమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు. బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి మిఠాయిలమ్ముకుని అతని దగ్గరికి వెళ్ళి, మేము పోర్గూర్ నుంచి వస్తున్న బాటసారులము. దారిలో దొంగలుపడి ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. కొంచెం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్టులోంచేమైనా ఇప్పించండి అని నాటకం ఆడాడు. మిఠాయి కొట్టులో కూర్చున్న వ్యాపారస్తుడు చీదరించుకుని, ఛీ ఛీ, దందా చేసుకునే టైంలో ఈ గోలేంటి? నిన్ను చూసి కొనేవాళ్లు కూడా రారు. పొహ్ అని చికాకుగా దుత్కరించాడు. బీర్బల్ ఊరుకోకుండా చాలా ఆకలివేస్తోంది అని బ్రతిమాలాడు. మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తినుబండారాలు పెట్టుకుని కూడా ఏమాత్రం చలించలేదు. సహాయకుల చేత బీర్బల్ని మెడబెట్టి కొట్టు బయటికి గెంటించాడు. బీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఒక బండల్ కొట్టే మేస్త్రి కనిపించాడు. అలాగే మారువేషంలో ఇద్దరూ ఆ బండల్ కొట్టే అతని దగ్గరకు వెళ్లారు. బీర్బల్ మళ్ళీ అదే నాటకం ఆడాడు. అయ్యా, మేం పోర్గూర్నుంచి వస్తున్న బాటసార్లము. దారిలో దొంగలుపడి ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. కొంచెం సహాయం చేస్తారా అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు. ఆ మేస్త్రి వెంటనే, అయ్యో అలాగా, నాతో రండి అని అతని కుటీరానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్లకు కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఉన్న కొంచెంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారుచేసి వడ్డించమన్నాడు. అతని భార్య కూడా అలాగే అన్నం, కూర, పచ్చడి, పులుసు తయారుచేసి రుచికరమైన భోజనం వడ్డించింది. భోజనమయ్యాక కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని అరుగుమీద మంచాల నీడలోకి లాగి అక్బర్ బీర్బల్కి విసిన్కర్రలిచ్చాడు. ఇలా మర్యాదగా అతిథుల్లాగా సత్కరించాడు. సాయంత్రానికి అక్బర్ బీర్బల్ సెలవు తీసుకుంటుంటే దార్లో తినడానికి కొంత తినుబండారం ఒక మూటలో కట్టి ఇచ్చాడు. తిరిగి సభకు చేరాక బీర్బల్ అక్బర్తో, ప్రభూ, చూశారా, మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు. అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న మేస్త్రికి సక్త హృదయం లేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరిప్పుడు ఒప్పుకుంటారా అని అడిగాడు. అక్బర్ చిరునవ్వుతో బీర్బల్ చెప్పినది ఒప్పుకున్నారు. ఆపదలో ఉన్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రికి, అతని కుటుంబానికి బహుమూల్యమైన బహుమతులు పంపించి కృతజ్ఞత తెలియచేసుకున్నారు.